డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం నవంబర్ 29, 2024. దేవుని నుండి ఒక సూచన. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిల్చును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. ఈనాటి దైవాంశము దేవుని వాక్యపు కాపుదల. ఆకాశమును భూమియు గతించును, కాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి 24:35వ వచనము. నేను బిఎడ్ చేసే రోజులలో మా పిన్ని ఇంటిలో ఉండి కాలేజీకి వెళ్ళి వచ్చేదాన్ని. రాత్రి వేళల్లో రికార్డు వర్క్, అసైన్మెంట్స్ అన్నీ పూర్తి చేసి 2-3 గంటలు మాత్రమే రాత్రి వేళల్లో నిద్రించేదాన్ని. నేను మా అమ్మమ్మ ఒకే బెడ్ పై పడుకునే వాళ్ళము. ఆ ఇంటి మెయిన్ డోరు రోడ్డుకే ఆనుకొని ఉండేది, అంటే కాంపౌండ్ వాల్ ఉండేది కాదు. ఆ డోరు తెరవగానే ఒక చిన్న హాలు ఉండేది. దానికి చెక్క గ్రిల్స్ తో కూడిన తలుపు ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి నాకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. మా అమ్మమ్మ మంచి నిద్రలో ఉంది. నేను అలాగే పడుకొని ఉండి కళ్ళు తెరిచి చూశాను. ఆ చెక్క గ్రిల్స్ తలుపు అవతల ఒక స్త్రీ నిల్వబడి ఎదురుగా గోడకు తగిలించి ఉన్న దేవుని వాక్యము కలిగిన ఫ్రేము వైపు తీక్షణంగా చూస్తూ ఉంది. దాదాపు 1 నిమిషము వరకు ఆమె అలాగే నిలబడి ఉంది, కానీ లోపలికి మాత్రము రావడం లేదు. బహుశా ఆ వాక్యము ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ఉన్నట్టు నాకు గుర్తు. నాకు చాలా భయం వేసింది. బిగుసుకొని పోయి ఆమె వైపే చూస్తున్నాను. ఆశ్చర్యంగా ఆమె మెయిన్ డోర్ దాటి లోపలికి రాగలిగింది, కానీ ఆ గ్రిల్ దాటి మాత్రం లోపలికి రాలేకపోతుంది. కారణం ఏంటా అని చూస్తే ఎదురుగా ఉన్న దేవుని వాక్యం ఆమెను లోపలికి అడుగు పెట్టనివ్వడం లేదని నాకు అర్థమైంది. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన దైవాంశము కీర్తనలు 119:25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుడు మనందరినీ దీవించి తన వాక్యము చేత మనల బ్రతికించునుగాక. ప్రార్థన. మహాదేవా, మహోన్నతుడా, నీ వాక్యము మమ్ముల బ్రతికించుచున్నది. మా బాధలో ఇదే నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉండుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.